నమస్తే అన్న. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇప్పటి వరకు అంటే బీఆర్ఎస్ మంచి పని చేసిండు. మాగంటి గోపీనాథ్ సార్ చాలా మంచి పని చేసిండు. ఏదైనా మన కళ్యాణ లక్ష్మి స్కీమ్, షాదీ ముబారక్ ది, ఇంకా ఇది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, పండుగ ఉంటే, ఏమైనా దసరా రంజాన్ ఏమైనా పండుగ ఉంటే మంచి పని చేసిండు వాడు. అందరికి ఒకటే కండు చూసిండు. ఇప్పుడంటే రావాలన్నా అంటే బీఆర్ఎస్ పార్టీ రావాలి. అందరు లైక్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా తెలంగాణ రాష్ట్రంలో, కాంగ్రెస్ గెలిచే అవకాశం ఏం లేదంటారా మరి? కాంగ్రెస్ పార్టీ పోయింది అన్న. ఇప్పటి వరకు ఎవరు పని చేయలేదు. ఎంత ముందు జనార్దన్ రెడ్డి సార్ ఉన్నాడా, వాళ్ళు మంచి చేసిండు. తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి అయిపోయింది, పని చేయలే. అజరుద్దీన్ కూడా వచ్చిండు, ఇప్పుడు అవసరం ఉంటే అప్పుడు వచ్చిండు. తర్వాత ఎలక్షన్ అయిపోయింది, ఆయన పచ్చగా లేడు, మళ్ళా రాలే. మళ్ళా ఎప్పుడు వచ్చి ఏం సంగతి ఉన్నాయి ఇక్కడిది, అందరికి ఏం ప్రాబ్లం ఉంది అది ఏం చూడలే. అంటే నవీన్ యాదవ్ కి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది, నవీన్ యాదవ్ గెలుస్తాడా అని అడుగుతున్నారు, నిజమేనా మరి? నవీన్ యాదవ్ ఉన్నాడా, మంచి పని మంచి చేస్తారు. పనికి ఆయన రావాలి. వాళ్ళు అందరికి మంచి చూసుకుంటే వస్తారు. ఆయనకి కూడా ఛాన్స్ ఉందా పనికి? ఇప్పుడు నంబర్ 1 అంటే బీఆర్ఎస్ అయితే ఇప్పుడు గెలిచే అవకాశం ఉంది, అవకాశం ఉన్నాయి. కాంగ్రెస్ రావాలి అంటే నవీన్ యాదవ్ ఇస్తే నమ్మకం ఉన్నాయి, వస్తారు. మంచిడు వాళ్ళు ఎంత ముందు ఎంఐఎం లా పని చేసిండు, అందరికి మంచి చూసిండు. ఎమ్మెల్యే కాకుంటే కూడా పని చేసిండు ఆయన. ఇక్కడ వాటర్ లేకుంటే అందరికి ట్యాంకర్ తెచ్చి ఇచ్చిండు. ఏమైనా ప్రాబ్లం ఉంటే చూసిండు. కొన్ని ఓట్ల నుంచి లాస్ అయిపోయింది ఆయన. చూడు వస్తే రావాలి, లేకుంటే ఫస్ట్. బీజేపీ పార్టీకి ఎలా ఉంది జూబ్లీ హిల్స్ లో? బీజేపీ పార్టీకి ఏం లేదు అన్న, ఏం లేదు, బేకార్ ఉన్నాయి బీజేపీ పార్టీ. ఇక్కడ అంటే వన్ సైడ్ అయిపోతుంది బీజేపీ పార్టీ, రావట్లేదు. బీఆర్ఎస్ నంబర్ 1 ఉన్నాయి. సెకండ్ రావాలి అంటే ఇక్కడ నవీన్ యాదవ్ కి ఇస్తే కంపల్సరీ వస్తారు. మాగంటి గోపీనాథ్ పార్టీ అంటే మంచి స్ట్రాంగ్ మనిషికి ఇవ్వాలి టికెట్. వాళ్ళు భార్యకి ఇస్తే, వాళ్ళు కొడుకుకి ఇస్తే రాడు ఆయన. ఎవరైనా మంచివాడు ఉంటే చాలా మంచి రీడింగ్ చేస్తే మంచి వస్తుంది, లేకుంటే నవీన్ యాదవ్ కి ఛాన్స్ ఉంది. అంటే మీరు జూబ్లీ హిల్స్ లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా, ప్రధానంగా జూబ్లీ హిల్స్ లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? 45 years నుంచి ఉంటానే అన్ని మంచిగా ఉన్నాయి. ముందు కాంగ్రెస్ ఉన్నాయి, కాంగ్రెస్ అయిపోయింది. ఇక 2 సార్లు మాగంటి గోపీనాథ్ వచ్చిండు, ఆయన ఉంటే నాకు ఏం భయం లేదు. ఎటువంటి సమస్యలు అంటే డ్రైనేజ్, వాటర్, రోడ్ల సంగతి ఎట్లున్నాయి? అసలు మంచిగా ఉన్నాయి. ఇది మాస్టర్ ప్లాన్ ప్రాబ్లం ఉన్నాయి. మాస్టర్ ప్లాన్ చేయలే, అది 20-25 సంవత్సరం నుంచి అదే నడుస్తుంది. ఇది మాస్టర్ ప్లాన్ అయిపోతే నంబర్ 1 అయిపోతుంది ఈ ఏరియా కూడా. అంటే నార్మల్ గా మనం జూబ్లీ హిల్స్ అంటే పాష్ ఏరియా అంటారు, అరే జూబ్లీ హిల్స్ అంటే పెద్ద ఏరియా అంటారు. కానీ ఇక్కడ ఉన్నాయి మొత్తం మీద స్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, మరి ఎందుకు అంటే రాజకీయ నాయకులు ఎందుకు ఈ స్లమ్స్ ను బాగు చేస్తలేరు మరి? ఎందుకు అంటే పబ్లిక్ ఎక్కువ ఉన్నాయి, జనాలు ఇక్కడ లోకల్ జనాలు తక్కువ ఉన్నాయి. అదర్ స్టేట్ నుంచి యూపీ, బీహార్, శ్రీకాకుళం, ఒడిశా వాళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ లోకల్ మంచి చాలా తక్కువ అయిపోయింది. పనికి పీస్ఫుల్ ఉన్న ఏరియా. కొంచెం మంచిగా చేస్తే బీఆర్ఎస్ వస్తుంది, లేకుంటే నవీన్ యాదవ్ కి ఇస్తే నవీన్ యాదవ్ కంపల్సరీ వస్తుంది. క్యాన్వాసింగ్ సరిగా చేయాలి, అందరికి సరిగా చూసుకోవాలి. ఎలక్షన్ కాగానే ముందు వచ్చి కలవాలి, అందరితో మాట్లాడి ఏ ప్రాబ్లం ఉన్నాయి చూసుకుంటే మంచిగా అవుతుంది. అంటే ఇప్పుడు మీరు సరే వ్యక్తుల విషయంలో పక్కన పెడదాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందని అంటే, మేము ఇచ్చిన పథకాలన్నీ ప్రజలలోకి వెళ్తున్నాయి, సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో ప్రజలు మాకే పట్టం కడతారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే చెప్తున్నావు కదా, అజరుద్దీన్ ఇంత ముందు వచ్చిండు ఎలక్షన్ టైం, తర్వాత ఎప్పుడు వచ్చి ఒక్కసారి ఏం సంగతి ఉన్నాయి అడగలే. ఇక్కడ ఏం ప్రాబ్లం ఉన్నాయి మంచికి అడగలే. ఎలక్షన్ ఉన్నాయి అప్పుడే వచ్చి క్యాన్వసింగ్ చేస్తా అంటే ఎవరు వస్తారు మధ్యలో? నేను అడిగేది ఏందనంటే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిందా? ఒకవేళ నెరవేరిస్తే ఓటేసే అవకాశం ఏమైనా ఉందా? ఉన్నాయి, ఛాన్స్ ఉన్నాయి. కొన్ని 50-60 ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఉచిత గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి అన్నారు, ఒకవైపు ఉచిత కరెంట్ అని చెప్తున్నారు, ఫ్రీ బస్ అని చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు, 6 స్కీమ్ చెప్పిండు, ఒక్క స్కీమ్ కూడా సరిగా లేదు అన్న. గ్యాస్ కి సబ్సిడీ రావట్లేదు, అది 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ ఇస్తా అన్నారా, అది కూడా చాలా 20% కి ఇస్తున్నారు.
ఇంకా ఏముంటే ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ అంటే లేడీస్ కి ఉన్నాయి. దీంట్లో కూడా చాలా గోడలు అవుతుంది, అది కూడా సరిగా యూజ్ చేస్తలేవు. ఇంకా ఏమంటే ఇది మీన్స్ 2500 పింఛన్ ఇస్తానడా ఎవరికి ఇవ్వలే. చాలా ఎదురుస్తున్నారు, చచ్చిపోతున్నారు. వాడు ఎంత కష్టం. కేసీఆర్ ఉంటే అప్పుడు చాలా మంచిగా ఉన్నాయి. టైం టు టైం 10 తారీఖు లోపల జీతం వచ్చేస్తుంది. ఇప్పుడు అంటే 6 నెల అవుతుంది, రాకుంటే రోడ్డు మీద నిలబడి చచ్చిపోతున్నారు. వాడు మాకు పైసలు లేదు, దవాకి పైసలు లేదు, తినడానికి పైసలు లేదు, అంటే చాలా కష్టంలా ఉన్నాయి. ఇది మంచిగా చూసుకుంటే వస్తుంది. గ్యారంటీ సరిగా ఇవ్వాలి. గ్యారంటీలా పని చేస్తే ఎంత ముందు వచ్చి అందరికీ అడిగి ఏమైనా ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఛాన్స్ ఉందా ఆయనకి, కాంగ్రెస్కి. లేకుంటే కాంగ్రెస్కి ఛాన్స్ లేదు.